ప్రైజ్ ది లార్డ్. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. నేటి దినకై వాగ్దానము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నిజముగానే ఇదిగో మనం మోయించుకొనుచున్న భారము ఇదిగో మనుషుల యొద్దకు మనం కనుక తీసుకువెళ్తే వారు మనల్ని అవమానపరచవచ్చు, వారు మనల్ని అపనిందల పాలు చేయవచ్చు, వారు మనల్ని అవహేళన చేయవచ్చు. అంటే ఈ మాత్రము భారమేనా, ఇదిగో ఈ కొద్దిపాటిది కూడా భారమేనా అని మనుషులు నవ్వచ్చు. కానీ ఇది కూడా కష్టమని మీరు అనుకుంటున్నారా అని మనుషులు మనల్ని అవమాన పాలు చేయవచ్చు. కానీ మన మనస్సు ప్రకారంగా మన యొక్క భారమును మోయగలిగిన వాడు మన దేవుడు. ఇదిగో మనలో ఉంటున్న భారాన్ని, మనలో ఉంటున్న వ్యధలను ఆయన గమనించి వాటిలను బట్టి దేవుడు మనకు సమాధానం దయచేయగలిగిన వారు, వాటిని బట్టి ఇదిగో మనలను దీవించగలిగిన వాడు, వాటిలన్నిటిని బట్టి ఇదిగో మనకు విశ్రాంతి కలుగజేసి, మనకు నెమ్మది కలుగజేసి, వాటిలన్నిటిని సఫలపరచగలిగిన వారు, వాటిలన్నిటిని సరళం చేయగలిగిన దేవుడిని మనం కలిగి ఉంటున్నాం. నిజముగానే మనుషులందరిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన మనస్తత్వం ఉంటుంది, ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన వ్యక్తిత్వం ఉంటుంది. ఆ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, ఆ యొక్క మనస్తత్వాన్ని బట్టి దేవుడు ప్రేమించి దేవుడు వారి యొక్క భారాన్ని మోయగలిగిన వాడు. మనుషులైతే వారి యొక్క మనస్తత్వాలను బట్టి వారు భారమును చూసి వారు లెక్క పెడతారు. కానీ మన యొక్క దేవుడైతే మన యొక్క మనస్తత్వాన్ని బట్టి, మన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, మనకుంటున్న హృదయం ఉంటున్న మన యొక్క బాధను చూడగలిగిన వాడు మన దేవుడు. హృదయాంతరంగములు ఎరిగిన వాడు ఆయన, హృదయపు లోకుతులను ఎరిగిన వాడు ఆయన. ఇదిగో ప్రతి మార్గంలో సరళం చేయగలిగిన వాడు, ప్రతి దాన్ని సఫలపరచగలిగిన దేవుని మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి మనుషుల యొద్దకు వెళ్ళి మనం వారి దగ్గర మనం మొరపెట్టుకున్న కంటే, మనుషుల యొద్దకు వెళ్ళి వారి దగ్గర మనము చెప్పుకునే కంటే, దేవుని సన్నిధిలో నిలబడి దేవుని యొద్దకు వచ్చి, ప్రభువా నాకు ఈ కష్టం ఉన్నది, ప్రభువా నాకు ఈ బాధ ఉన్నది, దయచేసి సహాయం చేయి ప్రభువా, ఇదిగో నీవే నా సహాయకుడు అని ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో దేవుడు మన యొక్క సమస్తమైన యొక్క భారం నుంచి మనకు దేవుడు విడుదల దయచేయి.